కాన్లే అమ్మా కాన్లే. పుట్టింటికంటే కుందేల కట్ల జింకుల కట్ల ఎగరతారు కానీ మా ఇంటికి రావాలంటే అన్నింటి తాబేల కట్ల పోవల్లా వద్దా అన్నట్టుంటారు. రెడీగా రా, ఆటోలు ఉండలేదా? అరే నువ్వు కానీ రా. ఏం మీ అమ్మను పాల దాకా ఉన్నట్టు కొంగ పట్టుకొని అంటే ఉంటావు. రా బిరీనా. ఏం అవసరం ఇస్తాడు అట్లే, కొద్దిసేపు కూడా ఉన్నాడు అట్లే. ఆడ ఆటోలు ఉంటాయమ్మా, నువ్వేం పోతామంటావు గానంగానే. ఏం చెప్పడం మనకేమి విమానం ఫ్లైట్ పెట్టేదా? రా బిరిబిరా. అయ్యా వస్తాను, చెప్పులు కూడా వేసుకొని వా. ఇక్క మెల్లగా ఇట్లు నడిచేది కదమ్మా, బిరిబిరి రావాలా. ఆడ ఆటోలు ఉండవు. ఆటో కూడా నీ ఆకట్ట అందంగా ముస్తాబైందిలే. ఏడిపోతుందప్ప? కుడేరుకా? మేము వీడి దగ్గర కొనాపురం వరకు వస్తాము. ఎగ్గురే ఏంటి ఎగురే పడుతున్నావు వాళ్ళ? లేకపోతే ఎక్కలేదా నువ్వు ఆటోలో? ఎగురుతున్నాడు లేకపోతే ఎక్కలేదు. అభిమానం కూసా కాదా ఇక్కడ ఆ మొగలు ఉండదా? మొగలు పక్కన మేము మొగలు కూర్చుంటామా? మొగలు పక్కన మొగలు కూర్చుంటారు. అన్న చెల్లెలు మాత్రం ఉంటాం మేమే. అన్ని చెప్తారు మీకు. చెప్పే కాదు ఏం లేదా? బాగా కింద ఏంటి పెడతావు? అది ఎవరు ఉంటే వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఆటోల్లో అంటే దానికి ఎత్తేసాక వచ్చింటారు ఆటోలో. నువ్వు చెప్పాలా నువ్వు? పాప పదాం పాప ఈ మనిషి కాలు అటు పెడతా తలకాయ మీదకి పెట్టుకోవాలా? లేకపోతే ఊరు మనిషి నువ్వు మొగల మీద మరసం కూర్చో జరుకో. మొగల మీద అతను నువ్వుకుంటా ఆటోలు అయితే నువ్వు ఇస్తారు అమ్మ ఎత్తావులా? తలకాయ కింద తిరుగుతాను ఇంకా ఆటో భరితే ఫైన్ టైం కనిపించుకో. మరసం వేడికెక్కించుకుంటా మేము దుడ్డు ఇచ్చారా? దుడ్డు ఇస్తున్నా వదిలిపడుతున్నావు. మరసం కూర్చోవాలంతా అట్లా తిన్నాడుతున్నాను. ఫ్యామిలీ ఉండదు కూర్చోదా నీకు? ఫ్యామిలీ ఉంటే కొడుతున్నా ఇట్లా ఏం పొందా ఇట్టి అంటున్నావు? స్వామి తలకాయ ఈ మనిషి ఎట్లా వాళ్ళు ఎక్కించాను. లేకపోతే లోకంలో ఫ్యామిలీ ఉందా పోయేమో చూడరా మరసం కూర్చోరా. మంది కింద ఏమన్నా ఈడన్నా మరసం కూర్చో. కాలు కాలు తాగుతున్నావు. ఉన్న పని దిగుతాను అన్నాక వద్దు. ఇది ఈ మనిషితో తలకాయ నొప్పి అయిపోయింది నాకు. అంత ఫ్యామిలీ ఆడిపోతున్నారన్నా చెప్తారు అన్ని నీకు చెప్తారు. ఆడిపోతానేమా నీకే? ఏమమ్మా ఈ మనిషికి ఏమైనా పిచ్చుకోపోయి దొరికిందా? ఆడిపోతున్నావు అని అడిగినా కూడా ఆదరంగా ఎగురుతావు. ఆడిపోతే నమస్కారం అబ్బా నీకు. నమస్కారం పెడతావు అంటే ఊరు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు నమస్కారం పెడితే మేము తిరిగి నమస్కారం పెట్టాలనే కదా. నువ్వు ఏమంటుందా నీకు నమస్కారం పెట్టేకి? నమస్కారంగా తీడిచిపెట్టి ఊరు ఇట్లా ఊరు అయితే నేను చెప్పాలని లేకపోతే ఊరు అంటే అన్ని ఊరు పేర్లు మా అత్త మామ పేరు అన్ని చెప్పాలని నీకు. ఏమే ఊరికే నీ నోట్లకు నోరు పెట్టినా గమ్ము నుండి సమయం. లేకపోతే ఏం బిరిగాజుతో కొడతావా? లేకపోతే ఏమో పెద్ద కొట్టేవాళ్ళ కలుగుతావు. బాగా చూద్దాం ఇట్లా దండ చూద్దాం. ఆటో ఆటో నిలబెట్టు వండుకొస్తున్నాయి. పాస్పోర్ట్ అంతా పాస్పోర్ట్ కూడా ఇదే పాసుకోలేదా? ఎక్కి 5 నిమిషాలు కదా అప్పుడే వచ్చినా. పెద్ద పెద్ద ట్రైన్ లో ఉంటాయి, బాత్రూమ్ ఉంటాయి రైల్లో. ఎట్లా పాస్పోర్ట్ కూడా పంపాలా మళ్ళా?
నువ్వు కాలు రొంత మనుషులు పెట్టుకోవేమే కనపడేదా నీకే లేదు లేక ఏదో ఇట్లా అన్నప్పుడు తగిలింది. ఎట్లా తగ్గుతుంది లేదు మా పొరపాటు అయింది నా ఇప్పుడు చూసాను అనుకో నీకు ఉంటుంది ఇడుపులేంగా అమ్మ నేనే కావాలని తగిలేదు తల్లి. మన మనుషులు పెట్టుకో సరేలేమ్మా. అది జరుపుకోట్లా సరేలేమ్మా. సరే అదే అంత కానమ్మా కాను తల్లి. విచిత్రంగా ఆటోలో దానికే కూర్చుంటారో అర్థమే కాదు. జరుగు ఏ అత్తగారింట్లో అల్లడదా కాళ్ళు ఆడ చూసుకొని కూర్చున్నట్లుంది నువ్వు. మా పాసమే వీళ్ళు రామాయణం అయిపోయావా అని మాకు 1000 రూపాయలు నేనే ఇస్తాను దింపిపోవా. పోరా ఏ 1000 రూపాయలు మా దగ్గర లేదనుకున్నావా కాదు ఏందమ్మా ఎక్కినప్పటి నుంచి ఇదే రామాయణమేనా? ఇది ఒక్కటే ఆటో అందరిది ఎక్కినప్పటి నుంచి నువ్వు పోతే ఇయ్య పోతే నేను ఉన్నా కదా నేను మాట్లాడుతున్నాను కదా నన్ను నీకేం తెలుసు? నువ్వు గిద్దు కాదు, ఏం జరిగిందో చూసావా నువ్వు? నేను ఉన్నావుగా పోరాపా పాప ఏమప్పా పొగలు అట్లాడుతున్నావు ఏం అట్లాడుతున్నావు ఏమి ఇప్పుడు నీ కథేమో ఇప్పుడు పొగరాలు ఏమో నువ్వే ఎక్కినట్టు ఆటో నీదేమి ఇప్పుడు నీ కథేమే ఏమి పండుగ మాట్లాడు కాకపోతే అట్లాడుతున్నావు ఏమి ఒకరు మాట్లాడే ఏంది నీది అంతా ఆ మనిషితో తలకాయ లేకుండా మనిషి ఊరికే నేను ఊరికే ఇట్లాను నేను అడిగి పోతారా అట్లా ఉన్నట్టుంది ఆ మనిషితో ఏం లేనా ఊరికే ఉండే తలకాయ లేదా మంచిగా మాట్లాడతావు ఏంది లేకపోతే ఏంది అందరూ నువ్వు ఆటో నిలబెట్టు నిలబెట్టు అటు చూస్తావు ఏం పెద్ద కొట్టావనే కానీ చూస్తావు పొడిచే పొడతావు తోకెత్తే పెద్ద ఇజ్జేసావు పోతాను ఆటో నువ్వే కొన్నావా మేమా మా దుడ్డు చెందువా మా దుడ్డుకి నంబర్ లేవా ఊరికే ఉంటావు మళ్ళీ ఏం లేకపోతే ఏమే అసలు ఏందనుకున్నావు నువ్వు ఏమనుకున్నా నేనంటే ఏమనుకున్నావు ఏందలో ఫోన్లే అనుకుంటా ఆయనమ్మ ఏంది రావుడు వచ్చినప్పటి నుంచే పోలే ఎవరు చెప్పుకుంటే చెప్పుకోవాలి నువ్వు ఏం తమాషలా ఎవరు చెప్పుకునేది ఎవరు చెప్పుకునేది ఎవరైనా మీరు ఇట్లు కొట్లాడుతున్నారు నాటనే జరిగింది కొట్లాడాక ఏడు దిగుతారు మీ ముందు దిగుతారు ఈ దిగు కొట్టడానికి వచ్చి మేము కొనాపురం కాడ దిగుతామన్నామా ఆ నిలబెట్టి దిగుతామా ఎక్కించుకున్నప్పుడు చూసి ఏందక్క అది కొట్లాడతాడు మేము దుడ్లో ఇచ్చేదా కాదన్నా నువ్వు చూస్తాను ఇప్పుడుగా నువ్వు నన్ను కొట్టావు సరిపోయింది నువ్వు నన్ను కొట్టావు నువ్వు మొగోడైతే నా పెన్నం టచ్ చేసి కొట్టుకోడు ఆడోళ్ళని టచ్ చేసి పోయి కేసులు పెట్టాలి రాజు కాకుండా కేసుల వరకు పోయేదా నువ్వేమైతావు చూడు నేను కాదు వరుసుకోండి అంటే నా పెన్నం కొడుచు నాకట్లా నా పెన్నం కొడుచు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు నీకు అర్థం నువ్వు ఉంటావు నువ్వు లేవుగా ఇప్పుడు కొట్టాలి ఏం పిక్తావు నువ్వు కొట్టుకోడు కొడితే ఏం చేస్తావు చూడ కొట్టావా కొట్టావా చెప్పులే కొట్టావా చెప్పులే ఏం లే చెప్పులే ఇప్పుడు నన్ను కొట్టావు నిన్ను కొట్టా నీ పెళ్ళా కొట్టా పోలే ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపా కొడతావా కొట్టావా చెప్పదు నీకే ఇప్పుడు టైం బాగాలేక ఆటో ఎక్కినావు చూడు చెప్తున్నా నా పెళ్ళం కొట్టావు కదా కొట్టినా ఏం చేస్తావు చెప్పుకోలే నన్ను కొట్టావు కదా కొట్టినంటే ఇంకో ఛాన్స్ ఉంది నీకు ఏం చెప్పలే ఏం చెప్పాలి నా కొడుకు నేడు బన్నా నువ్వు లేవు బూడిద కాలిపోతావు పిల్లలు కొడతా ఊర్లు నా నోట్లో కుమ్ముస్తారు నువ్వు బూడిద కాలి అప్పుడు కాదు నాకు అర్థం నిన్ను చీల్చి తిన్నారాలనిపిస్తుంది అంటే వాళ్ళు కొడితే కొన్ని చంపుతావు చూడు ఇప్పుడు చూడు మమ్మల్ని కొట్టిస్తున్నాడు పిల్లలు కొట్టిద్ది నన్ను కొట్టిద్ది నీ మొగలి గడ్డల్లో పెట్టు
అన్యాయాలు ఏది దిగినాక చెప్తాం. ప్రపంచంలోనే దిగినాక చెప్తాం. ఏ, అటు పో. రండి బా ఈ మనసానమే దిగినాక చెప్తాం. నీదే ఆటో. నాదే ఏంది ఎంత దోచుకోవాలి ఏమైంది మీదే? ఆటో దిగులు చెప్తాను. అయిపోయి ఊరు వచ్చిందా దిగుదాము వచ్చిందా దగ్గరకు వచ్చిందిరా నిలబెట్టా ఇదేలా మా ఊరు నిలబెట్ట అయిపోయినా ఏంటి కెడతావు అయిపోయి మన ఊరు వచ్చిందిరా నిలబెట్టి ఇదే ఊరు మన వచ్చే దిగండి నువ్వు లేచిన వాళ్ళు బాగుందిలే మళ్ళీ నువ్వు లేచి దిగా నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు ఏదో ఎక్కడో పోతున్నావు బా పా పా నేను చెప్తా పా కా మంచి ఏంటి పిల్లల్ని పిల్లల్ని కొట్టెత్తి నువ్వు కాదన్నా నా పెళ్ళాం నేను కొట్టించినావు అని అడుగుతున్నావు కదా కాదు మంచి ఏం చేసా కాదన్నా ఎప్పుడు చూసినా అది ఇంట్లో నన్నే కొడుతుంది పొద్దు దాన్ని కొట్టినందే లేదు దానికి ఇప్పుడన్నా దాన్ని ఎవరో కొడుతుంటే ఆ సంతోషం చూద్దామని దాన్ని కొట్టించిన మళ్ళీ ఆ కన్నం పిల్లడు ఏం చేసా నీకు ఆడు ఉండే కసాడే ఏం జరుగుతుంది తెలుసా వాడు ఆటోలో మా అమ్మ మా నాయన ఎవరో కొట్టినారని చెప్పి ఊరంతా అల్లగల్లరి చేస్తాడు అందుకొరకు వాడు ఇడుపులు బండి అనుకో వాడు కూడా ఎవరితోనే చెప్పుకోడు వాళ్ళమ్మ ఎవరితోనే చెప్పుకోదు వాడు ఎవరితోనే చెప్పుకోడు దానికి వాళ్ళిద్దరిని కొట్టించిన పెద్ద ప్లాన్ అపో మళ్ళీ నాకే ఏదో ప్లాన్ వస్తుంది మా నేను ఉపయోగించుకునే ఎప్పుడన్నా అదే మళ్ళీ ఒకటే మైను ఛార్జీకి మేము ఛార్జీ లేకోకుండా ఊరు తోలిపోతానని చెప్పినాను ఇంటికాడే ఛాలెంజ్ నువ్వు దేవుడు అప్పదండి దేవుడా పెళ్ళాంకి కొట్టించిన కొడుక్కి కొట్టించిన ఛార్జీ లేకుండా ఊరికి వచ్చినాం ఇంకంతే ఇంకేం కావాలప్ప పెళ్ళాంకి ఏడు పడినప్పుడు నాకు పట్టలేని ఆనందం అప్ప నేను ఎప్పద్దు కొట్టలేదు అంత ఆనందం ఉంటుందా సరే నాకు ఉపయోగం ఉంది నేను ఉపయోగిస్తే అబద్ధాలు వాళ్ళు ఎదురు చూస్తాను పాప మళ్ళీ వాళ్ళ తాత మళ్ళీ ఏం చేస్తారంటే ఏమని చెప్తాడు దానికే ఎట్లా మనగడావు నువ్వు ఎట్లా మొగడావు నువ్వు ఆడోళ్ళని పెళ్ళాలను కొట్టిస్తారా మళ్ళీ ఆ పొద్దున్న కొట్టిందే లేదు మరి ఊటారైనా కొట్టేదాన్ని కొట్టిస్తే నువ్వు కొట్టే సాట కాదా ఈ పెళ్ళని కొట్టిస్తావు ఆ పొద్దు కొట్టేకుంది మూలకైతే మన వల్ల మెత్త చేస్తుంది అది దానికే మళ్ళీ ఇచ్చిండేదే నీ ఎంత తెలివి ఊరుకుంటు చూప మళ్ళీ ఏంటంటున్నావు కొన్ని టైంలో మనం ఉపయోగించాలా వాళ్ళకి ఎట్లా పెట్టేయాలనేది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుధాకర్ ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్లో యాక్టింగ్ చేయాలని చాలా రోజుల నుంచి కోరుకునింది అట్లా అని ఈ ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్లో నటించడానికి చిన్న అవకాశం ఇచ్చినారు ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ సుధాకర్. ఓకే ఫ్రెండ్స్, మా ఏఎస్ఆర్ ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే గంట కూడా కొట్టండి. అలాగే మరియు ఏఎస్ఆర్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నారు కదా, అందరూ అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మీ ఒక లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. ఎవరు నోటుదూలు పెట్టుకోదండి, కష్టం చూడండి. నోటుదూలు ఎక్కువ ఉంది మనిషికి. మన పెట్టిన మేట్లు ఇంకా తగ్గలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి బాగుపడతాయిలే. ఎప్పుడు నువ్వే నన్ను కొడతావు, నిన్ను ఏ రకంగా కొట్టేయాలనేది మాకు తెలుదా?